ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉన్నాయి. మీరు టాప్ ఆన్సర్ ఏంటి అనేది ఆ బజర్ నొక్కి చెప్పాలి. మీరు ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ అని, అంటే అదే టాప్ ఆన్సర్ ఎక్కువ మంది చెప్పుంటారు అని, దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా అమౌంట్ తో బెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ABCD. ఈ ఆప్షన్ లో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దాని మీద ఆ అమౌంట్ పెట్టాలి. మీరు కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, రాంగ్ అయితే మా దగ్గరకు వచ్చేస్తాయి. అలాగే ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ABCD లో ఒకటి సెలెక్ట్ చేసేసిన తర్వాత వేరే టీం వాళ్ళు అది రైటా రాంగా అనే దాని మీద పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే మాకు వచ్చేస్తుంది. ఓకే, రెడీ, మొదలెడదామా? మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? స్టూడెంట్స్ ఒకసారి అడుగుతా. ఫస్ట్ అండర్వేర్ నంబర్ కోసం. అండర్వేర్ నంబరా? సరే, ఇక్కడ ఆప్షన్స్ చెప్తా. మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? 1 అకౌంట్ నంబర్, 2 ఆధార్ నంబర్, 3 డోర్ నంబర్, 4 పాన్ నంబర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎలాంటి నంబర్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం? ఆధార్ నంబర్, డోర్ నంబర్. చెప్పండి. డోర్ నంబర్. ఆప్షన్ సి, దాని మీద ఎంత పెడతారు? 3000 పెట్టి. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రైట్. ఎంత పెడుతున్నారు? 2 lakhs. వా, ఇది పెట్టడం అంటే. ఇది కరెక్ట్ అయితే ఇది 4 lakhs అవుతుంది. మీకు మహా అయితే కరెక్ట్ అయితే 6000 వస్తుంది. సరే, ఏదో కరెక్ట్ మనం చూద్దాం. రైట్ ఆన్సర్. 9000. సో ఇక్కడేమో 4 లక్షలు, కానీ పాపం బజర్ నొక్కి చెప్పింది మీరు. అన్యాయం జరిగిపోయింది. సరే, సెకండ్ క్వశ్చన్. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాము? చెప్పండి స్టూడెంట్స్. కస్టమర్ కేర్ అమ్మాయి. మీరు చెప్పండి. ఆత్మీయులతో. ఆత్మీయులు. ఎవరు ఆత్మీయులు? అన్న కావచ్చు, స్నేహితుడు కావచ్చు. సరే, ఇక్కడ ఆప్షన్స్ చెప్తా. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాము? ఏ అమ్మ, బి భార్య, సి లవర్, డి ఫ్రెండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరితో ఫోన్ మాట్లాడడం వలన మనకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మర్చిపోతాము? అమ్మ, భార్య. చెప్పండి. అమ్మ, భార్య, లవరు, ఫ్రెండ్. ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఆప్షన్ డి. ఎంత పెడతారు డి మీద? 2 lakhs. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 50,000 పెట్టారు. సరే, అయితే చూద్దాం ఇప్పుడు ఏది రైట్ ఆన్సర్. ఫ్రెండ్ అవునా కాదా? రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. 3 టైమ్స్ అయిపోయింది ఆ 2 lakhs. మీ 50,000 పోయాయి. బట్ భర్త అన్నారు కాబట్టి ఒకప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళు భర్తతో, ఇప్పుడు ఎలాగా అనేది హరిత గారు జాకీ గారితో మాట్లాడుతూ ఉన్నారనమాట. పెళ్లికి ముందు జాకీ హరిత గారు ఎలా మాట్లాడుకున్నారు? జాకీ గారు, సారీ మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నట్టయితే ఇప్పుడే క్షమాపణ అడుగుతున్నాం. రెడీ? హలో.
హలో, ఏంటి షూటా? లేదు ఇంటికి వచ్చేసా. ఏ హరిత ఏం చేస్తున్నావు? వస్తున్నా, మేకప్ తీస్తున్నా. మీరు మేకప్ తీసేసినా తీయనట్టే ఉంటారు. ఏ పని పాట ఉండదా? ఎంతసేపు మీ చుట్టే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. మా మమ్మీ చాలా కేరింగ్. నేను అంతకన్నా కేరింగ్ గా చూసుకుంటాను. విల్ యూ మ్యారీ మీ? హరిత డాడీ పిలుస్తున్నారు. ఓకే, ఇక పెళ్లి చేసుకుందాం. బాయ్. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు బిజీగా ఉన్నారని పెట్టేస్తారు. హలో, చెప్పు. ఎక్కడా? లొకేషన్ లో ఉన్నాను. మరి ఫోన్ తీయండి మాము. రింగ్ ఏం అవ్వలేదు అసలు. కాల్ వెయిటింగ్ అని వస్తుంది. కాల్ వెయిటింగ్ ఏంటి? నాకేమైనా పని పాటలాగా చేస్తానా? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే కదా. సార్ షార్ట్ రెడీ సార్. షార్ట్ రెడీ అంట. ఉంటాను, బాయ్. ఓకే, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? చెప్పండి. లిప్స్టిక్. 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 సరే, ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? 1 జ్యువెలరీ, 2 టెడ్డీ బేర్, 3 మొబైల్, 4 హ్యాండ్ బ్యాగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఏ వస్తువుని చాలా అపురూపంగా చూసుకుంటారు? జ్యువెలరీ, టెడ్డీ బేర్, చెప్పండి. జ్యువెలరీ. జ్యువెలరీ అనేది ఆప్షన్ ఏ. ఎంత పెడతారు ఏ మీద? 10,000. ఆప్షన్ ఏ మీద 10,000. yes. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత? 2 lakhs. సరే, జ్యువెలరీ కరెక్టా కాదా చూద్దాం. ఆప్షన్ ఏ. What is this summer? Arre what is this summer? మీరు రాంగ్ ఆన్సర్ అని చెప్పడం వల్ల మీకు 4 lakhs వస్తుంది. శివపార్వతి గారు ఏంటి స్టాచ్యూ అయ్యారు? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వయసు పెరిగే కొద్దీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాము? 1 పెళ్లి గురించి, 2 కెరియర్ గురించి, 3 జుట్టు గురించి, 4 అందం గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వయసు పెరిగే కొద్దీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాము? పెళ్లి గురించి, కెరియర్ గురించి. చెప్పండి. పెళ్లి. సో పెళ్లి గురించి అని ఎంత పెట్టారు? 2 lakhs. రైటా రాంగా? రాంగ్. పెట్టండి అయితే. ఎంత? 31. ఓకే. సరే, పెళ్లి అనేది కరెక్ట్ అయినట్టయితే మీకు 6 lakhs వచ్చేస్తుంది. ఒకవేళ రాంగ్ అయితే మీకు ఆ 31,000 డబుల్ అవుతుంది. 62,000 వస్తుంది. చూద్దామా? ఓకే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో మీకు 62,000, మీరు పెట్టిన 2 lakhs పోయే. నాకు వయసు పెరగలేదు అని చెప్పగానే మా వాళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టారు. దీన్ని బట్టి ఇప్పుడు పెరిగిందో లేదో టెస్ట్ చేస్తారంట. ముందు వయసు పెరిగిందో లేదో తెలుసుకోవడానికి మనలో గాలి ఎంత ఉందో అని ఈ బలూన్ లో ఊదండి. ఎవరు ఎక్కువ గాలి ఊదితే వాళ్ళకి తక్కువ వయసు. అంతే, ఏమివరా గాలి అంతా. ఓకే, రెడీ? 1 2 3 ఊదండి. కమాన్. నా గాలి అక్కడ పోయింది. వీళ్ళు చాలా నిజంగా అనుకొని చాలా ఊదారు.
రాగిణి గారు అంటే మీరేనా అందరికన్నా చిన్నవాళ్ళు? అలా అనుకుందాం కాసేపు. నో, మన దగ్గర ఇంకొక టెస్ట్ ఉంది. ఓకే, ఇది ఎవరు బలంగా పిండగలుగుతారో వాళ్లే తక్కువ వాళ్ళని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎవరైతే అందులో నుంచి నీళ్లు తెప్పించగలరో వాళ్లే వయసులో చిన్నవాళ్ళు. మరి Yes, come on, నేను అసలు నేను లేవమ్మ ఇందులో. నెక్స్ట్ శ్రీప్రియ, కమ్ ఆన్, రెడీ? yes 1 2 2 చుక్కలు వచ్చాయి, 2 చుక్కలు. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకోండి. చేతులు విరిగిపోతాయి, వద్దు వద్దు. దాంట్లోపల నీళ్ళు ఎక్కడున్నాయని వెతుకుతున్నారు ఆవిడ. చెప్పండి. అమ్మా బాబోయ్, సూపర్ అసలు హరిత గారు సూపర్. చాలు 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 చాలు. వెరీ గుడ్. చాలా రోజులైంది ఈ పని చేసి. అమ్మా ఏజీ తక్కువ నిరూపించడానికి ఎంత కష్టపడుతున్నారు. అలా కాదు అసలు, ఒక్కడ పట్టుకోండి అంటే తిప్పండి అంతే గట్టిగా. సరే అటు ఇచ్చేయండి, అది ఎవరిదో లుంగి.